జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. గుంటూరు జిల్లా నిడముక్కల జరిగిన 78వ స్వతంత్ర దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేసిన XXX అధినేత మాణిక్యవేలు ఈ వేడుక ఘనంగా జరిగింది. అందరూ దయచేసి నిలబడి జెండా వేయడం సెల్యూట్ కొట్టండి. ఎందుకంటే ప్రకృతికి మన హానికరం చేయకూడదు అనే ఉద్దేశం మీద 100% అనుకోండి స్టీల్ గ్లాసే వాడతాం. లేని పక్షంలో ఏమైనా నాన్ వెజ్లు ఉంటే మాత్రం వాటర్ బాటిల్ వాడతాం, లేకపోతే వాడడం స్టీల్ గ్లాసే వాడతామండి. ఎందుకు ఇది చెప్పారంటే మనం ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళు ఎన్నో కంపెనీకి వెళ్ళి ఉంటారు. కార్మికులను ఎవరు కూడా ఎంతసేపు ఖాళీగా కూర్చోబెట్టేసి వాళ్ళకి అట్లా చెప్పరు. వస్తారు, ఓనర్ గారు వస్తారు, కారు వేస్తారు, జెండా ఎగరేస్తారు, వెళ్ళిపోతారు. స్వీట్లు కూడా ఇవ్వరు. ఇక్కడ అట్లా కాదు, పొద్దున వాళ్ళకి వచ్చిన కాడి నుంచి వాళ్ళకి నీళ్ళు ఇచ్చారా, మజ్జిగ ఇచ్చారా అన్నట్టుగా ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇవాళ పొద్దున టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు ఏం బాగుంది, ఏం బాగలేదు, ఎందుకు బాగలేదు, మేస్త్రిని పిలవండి, ప్రతి ఒక్క విషయం. తర్వాత వాళ్ళకి మన వచ్చిన స్టాఫ్కి ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ ఉందండి. ఈఎస్ఐలో ఇప్పుడు వాళ్ళు చాలా మంది కూడా ఈఎస్ఐ హాస్పిటల్ చేస్తుంటారు. కొంతమంది చేయలేని పరిస్థితులు ఎమర్జెన్సీ నైట్ వెళ్ళి ఎక్కడ చేస్తున్నా ఆ బిల్లు తీసుకెళ్తే, మన ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మన కంపెనీ మీద గౌరవం మీద, మన అన్న చేసిన గౌరవం మీద వెంటనే దాన్ని చేసి పెడతారు. వాళ్ళకి ఎంత దానికి వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది, దాని ప్రకారం అమౌంట్ వాళ్ళ అకౌంట్కి వెళ్తుందండి. రీసెంట్గా కూడా ఒక ఆమెకి మన కంపెనీ నుంచి 3 నెలలు సెలవులతో పాటు డబ్బులు జీతం ఇచ్చి 3 నెలలు సెలవు అనుకోకుండా దెబ్బ తగిలింది. ఆమె పొరపాటు తగిలినా మన కంపెనీ లోపల తగిలింది. అలాగే 3 నెలలు ఆమె జీతం ఇచ్చి కల్పించిన మన గవర్నర్ అన్నాజ్ గారికి ముందుగా శుభం కలుగాక. అలాగే రాజు గారికి అలాగే కలుగాక. అయితే ఎంతసేపటికి మనం బానిసలుగా ఉన్నాం, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. మన భారతదేశం ఎంత గొప్పదంటే వేలాది సంవత్సరాల క్రితమే ప్రపంచంలో కల్లా అందరికీ కూడా ఆదర్శంగా ముందుకు నిలబడి ప్రపంచాన్ని సాధించే ఒక గొప్ప దేశంగా నిలబడిన ఈ భారతదేశం మన యొక్క గొప్పదాన్ని మనం మర్చిపోయి ఇంకా ఎంతసేపు ఆంగ్లేయుల కింద 200 సంవత్సరాలు కేవలం మన బానిసలో ఉన్న మన బానిసలు చేశారు. వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి మన బానిసలు చేశారు. వాళ్ళ కింద మన ఎంతసేపుకి వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళకి కప్పం కట్టాలి, వాళ్ళకి కిస్తులు కట్టాలి అనే స్థాయికి మనల్ని తోడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని ఎవరెవరు అంటే మన భారత్ మాత అని, తర్వాత స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని. ఇక్కడ చాలామంది పేర్లు చెప్పారు. పేర్లు చెప్పని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు స్వాతంత్రం కోసం పోరాటంలో. వాళ్ళని కూడా మనం అనుకుందామని కోరుకుంటున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. तव शुभ नामे जावे, तव शुभाशिष मांगे,